అందరికీ ప్రైజ్ దలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 90వ రోజైన మార్చి 31వ తేదీ వాక్యాంశాలు, మొదటి రాజులు 3-5 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వింటున్న వాక్య భాగాలని మా హృదయ పలకం మీద భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలని మాకు అనుగ్రహించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమును కట్టించిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచూ ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడనగు నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా, సత్యముగా, నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును నాకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీద నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇందువలన నీ దినములన్నింటినూ రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నీ మార్గములలో నడిచి నా మార్గములలో నడిచి నా కట్టడలను నాకు నియమించిన ధర్మం అంతటినీ గైకొని ఉన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతట సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒకే ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడానున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు అది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను.
ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయెను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతేయు, రెండవది అలాగే కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రమో చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసొగము చేయమనెను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డకు ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి ఇదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇజ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇజ్రాయిల్ అందరి మీద రాజాయెను. అతని వద్దనున్న అధిపతులు ఎవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీఫా కుమారులైన ఎలీహోరేపు, అహియామును ప్రధానమంత్రులు, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇజ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయును. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడును, మాకస్సులోను, షయల్బీలోను, బెత్షెయేషులోను, ఎఫెన్బేదాములోను దెకెరు కుమారులు. అరుబ్బోతులో సెహెదు కుమారుడు. వీనికి సోకా దేశమును హెపెరు దేశమంతయు నియమించబడెను. మరియు అబినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నిర్మించబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు అతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయానాకు తానాకును మెగిద్దోయును బెత్షెయాను ప్రదేశమంతయు నియమింపబడెను. ఇది ఇజ్రాయేలు దగ్గరనున్న సారేతా నుండి బెత్షెయాను మొదలుకొని అబేల్ మహాలు వరకు యొక్నేమాయ అవతలి స్థలము వరకు వ్యాపించుచున్నది. గెబేరి కుమారుడును రామోత్గిలాతునందు కాపురముండెను. వీరికి గిలాదులో నుండి మనష్షే వరకు కుమారుడైన యాయూరు గ్రామములను బాషాన్లోనున్న ఆర్గేబు దేశమును నియమించబడెను. అది ప్రాకారములు గల ఇత్తడి అడ్డగడలు గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహినాదాబు మహనయిములో ఉండెను. నఫ్తాలియు దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను అలోతులోను హూషై కుమారుడైన బయానా ఉండెను. ఇస్సాకారు దేశమందు ఫరూయేహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇజ్రాయేలు వారును సముద్రపు ధరనున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నింటి మీద ఫిలిప్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు
సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయించు వచ్చిరి. ఒక్కొక్క దినమున సొలొమోను భోజనము సామగ్రి ఎంత అనగా 600 తులముల సన్నపు గోధుమ పిండియు, 1200 తులముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్రదుప్పలు, దుప్పలు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. యూఫ్రటీస్ నది మొదలుకొని తిప్సాహు మొదలుకొని గాజా వరకు గాజాకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇజ్రాయేలీ వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల వద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. మరియు గుర్రములు పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తమకు చేయబడిన నిర్ణయము చొప్పున యవ్వలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగాని వివేకము గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహాలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే గాని, గోడలో నుండు మొలుచు హిస్సోపు మొక్కలనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జరచరములు అను వాటినన్నింటిని గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నద్దకు వచ్చిరి. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. యెహోవా నీ తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపుల యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామము ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమియూ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు. నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లుగా నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిపి పనిచేయుదురు. మ్రానులను నరుకుటయందు సిదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతమునిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఆ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానం పంపెను. నీవు నా వద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని. దేవదారు మానులను గూర్చి సరళపు మానులను గూర్చి నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను. నా సేవకులు వాటిలో లెబనోను నుండి సముద్రము నొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడునని బందోబస్తును నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి
నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపించగా, సొలొమోను హీరామునకు అతని ఇంటివారి సంరక్షణకు ఆహారముగా 2,00,000 తులముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. రాజైన సొలొమోను ఇజ్రాయిల్ అందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. ఒక నెల లెబానోన్లోను 2 నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయివారు 70,000 మందియు, పర్వతములందు మానులు నరుకువారు 80,000 మందియు ఉండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులను 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి.